మరి మనకు ఏపీ బార్ కౌన్సిల్‌లో మెంబర్‌గా పోటీ చేస్తున్నటువంటి బాలాజీ అరవింద్ సార్ మన దగ్గర ఉన్నారు. మరి ఈ పోటీలో ఎలా పాల్గొంటున్నారు? మరి దాని గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు మరి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మరి మీ ఉద్దేశ్యం ఏంది? మరి ఇప్పుడు మన కర్నూలుకే హైకోర్టు బెంచ్ రావాలని చాలా మంది అడుగుతున్నారు. దాని గురించి మా ప్రేక్షకులకు చెప్పండి. ముఖ్యంగా కర్నూలు బెంచ్ రావాలనేది ఖచ్చితంగా ప్రభుత్వం డెసిషన్ తీసుకున్నారు. ఖచ్చితంగా మనకు రాబోయే రోజుల్లో హైకోర్టుకి ఒక బెంచ్ అనేది ఏర్పాటు కాబోతా ఉంది. ఖచ్చితంగా ఈరోజు టీజీ భరత్ గారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బెంచ్ అనేది కాన్స్టిట్యూట్ చేస్తారు ఇక్కడ అని చెప్పడం జరిగింది. అయితే చాలామంది బెంచ్ అంటే ఏదో ఒక జడ్జి లేకపోతే ఇద్దరు జడ్జిలు వస్తారు అనే అపోహలో ఉన్నారు. అది కరెక్ట్ కాదు. బెంచ్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ హైకోర్టు మనకి ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. మనకు సింగిల్ బెంచ్ ఇక్కడే ఉంటుంది, డివిజన్ బెంచ్ ఇక్కడే ఉంటుంది, అప్పీల్స్ కానీ లేకపోతే రివిజన్స్ కానీ అన్ని పిటిషన్లు ఇక్కడే విచారించబడతాయి. ఇక్కడ మనకు ఒకవేళ హైకోర్టులో మనకు ఏదైనా సరే మనకు వ్యతిరేకంగా ఆర్డర్ వస్తే డైరెక్ట్గా మనం సుప్రీంకోర్టుకే వెళ్ళి ఎస్ఎల్పి వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అమరావతి హైకోర్టుకి జ్యూరిడిక్షన్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనకు సుప్రీంకోర్టుకు పోయే వెసులుబాటు ఉంటుంది. కాబట్టి మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ హైకోర్టు దాదాపు ఇప్పుడున్న శాంక్షన్ స్ట్రెంత్ 37 జడ్జెస్లో 13 నుంచి 15 మంది జడ్జిలు ఇక్కడ వచ్చి ఇక్కడ కోర్టు నిర్వహించే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా రాబోయే రోజుల్లో బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ ఫిబ్రవరి 13న జరుగుతూ ఉంది. సో 25 మంది జనరల్గా బార్ కౌన్సిల్ మెంబర్స్ ఉంటారు. అందులో 18 మంది పురుషులు ఎన్నుకోబడతారు, 5 మంది మహిళలు ఎన్నుకోబడతారు. 2 మాత్రం మహిళల నుంచి కోఆప్షన్ సభ్యులుగా ఎన్నుకోబడుతుంది. సో ఈ విధంగా నాకు ఈరోజు సంక్రాంతి సంబరాల్లో భాగంగా న్యాయవాదులందరూ నన్ను ఆహ్వానించి పెద్ద ఎత్తున నాకు ఈ అవకాశం కల్పించి ఈ యొక్క మద్దతు తెలియజేయడం జరిగింది. సో కర్నూలు న్యాయవాదులకు పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి యొక్క అండలతో ఖచ్చితంగా నేను మొట్టమొదటి ప్లేస్లోనే ఈసారి విన్ అవుతున్నానని చెప్పకనే ఈరోజు వచ్చిన న్యాయవాదుల సమూహం కానీ వాళ్ళ యొక్క మద్దతు కానీ నిజంగా నాకు ఒక శక్తినిచ్చిందనే నేను చెప్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా న్యాయవాదులందరికీ మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటు వేయించి గెలిపించాలని చెప్పి మీ అందరిని నమస్కరిస్తూ రిక్వెస్ట్ చేస్తున్నాను. మంత్రివర్యులు టీజీ భరత్ గారు కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు, ప్రతిపాదించారు, ఖచ్చితంగా గెలిపించాలన్నారు. మరి మీకు ఎలా అనిపిస్తుంది? డెఫినెట్గా భరత్ గారు నాకు సపోర్ట్ చేయడం అనేది డెఫినెట్గా నాకు యాడింగ్ అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే ఆయనకు న్యాయవాదులతో ఉన్న అనుబంధం కానీ వారి యొక్క ప్రోత్సాహం కానీ ఎప్పుడు మంత్రి గారిది ఎప్పుడు కూడా న్యాయవాదులకు హెల్పింగ్గా ఉంటారు ఆయన. కాబట్టి ఆయన చెప్పినాడు అంటే డెఫినెట్గా న్యాయవాదుల్లో ఇంకా నాకు బలం పెరిగిందని చెప్పి డెఫినెట్గా నాకు ఒక మద్దతు ఇంకా పెరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో నేను మొదటి స్థానంలో గెలుస్తానని చెప్పి నాకు విశ్వాసం అయితే ఉంది. ఖచ్చితంగా గెలుస్తాము. హైకోర్టు బెంచ్ పూర్తిగా ఇక్కడ తీసుకొస్తాము. మంత్రి గారి నమ్మకాన్ని మేము ఖచ్చితంగా నిలబెడతాము. టీజీ భరత్ గారిని ఖచ్చితంగా ఆయన చెప్పిన ప్రకారంగా ఇక్కడ అన్ని రకాల సమస్యలను మేము సిద్ధంగా దాన్ని రూపుమావడానికి సిద్ధంగా అంటున్నామంటున్నారు బాలాజీ అరవింద్ సార్ గారు. నమస్తే. థ్యాంక్ యూ.